లవ్ మీ ఇఫ్ యూ డేర్ నిన్న రిలీజ్ అయింది శనివారం మే 25న కొత్త తెలుగు సినిమా. అంటే ఈ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు మనకు అర్థమైంది. అంటే కొత్త కాన్సెప్ట్ అనేసి మనిషి దయ్యాన్ని ప్రేమించడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే హీరో వచ్చేసి మనకు తెలుసు దిల్ రాజు తమ్ముని కొడుకు ఆశీష్. ఇంతకుముందు రౌడీ బాయ్స్ అనే సినిమాలో వచ్చాడు అనుపమ హీరోయిన్గా. ఆ సినిమా ఆడలేదు సరిగ్గా. ఈ సినిమాలో హీరోయిన్గా బేబీ హీరోయిన్ మన వైష్ణవి చైతన్యాన్ని పెట్టుకున్నారు. నాకు సినిమా చూశాక అనిపించింది వైష్ణవి చైతన్యాన్ని పెట్టుకోవడం వల్లే ఈ సినిమా నాకు నచ్చలేదేమో అనిపించింది. కొత్త హీరోయిన్ పెట్టింటే సినిమా ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే సినిమా 2 గంటల 8 నిమిషాలు ఉంది. సినిమా స్టార్టింగ్లోనే ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. ఒక క్యారెక్టర్ మనకు సినిమా కథ చెప్తూ ఉంటుంది అనమాట. ఆ గొంతు మనం గుర్తుపట్టేస్తాం స్టార్టింగ్లోనే. సో మనకు అర్థమైపోతుంది ఈ సినిమాలో ఏంటి, ఏం కథ, మెయిన్ క్యారెక్టర్ ఎవరు అనేసి. మనకు సినిమాలో ఉన్న హీరో ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరు అని వెతుకుతూ ఉంటాడు. బట్ మనం చూస్తున్నాం, మనకు తెలుసు. సో కాబట్టి ఏం జరుగుతున్నా మనకు ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అందులో హారర్ సినిమా అని చెప్పారు కానీ బట్ హారర్ ఎలిమెంట్స్ ఏం లేవు, జంప్ స్కేర్స్ ఏం లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు ఏదో అలా వెళ్ళిపోయింది. ఇంకో క్యారెక్టర్ ఉంది రవికృష్ణ అనేసి, టీవీ ఆర్టిస్టు, బిగ్ బాస్లో కూడా వచ్చాడు. మొన్న విరూపాక్షలో మంచి క్యారెక్టర్ చేశాడు. అతను ఉన్నాడు కానీ అతనికి ఏం ఇంపార్టెన్స్ లేదు ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్కి మెయిన్ ఆశీష్ అండ్ హీరోయిన్ వైష్ణవిదే, ఇద్దరిదే సినిమా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మరీ దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందంటే సినిమా ఫాలో కావడం చాలా కష్టమైపోయింది నాకైతే. చాలా క్యారెక్టర్లు, చాలా పేర్లు, చాలా అసలు ఏంది అసలు సినిమా. అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, మనిషి దయ్యాన్ని ప్రేమించడం అనేది. బట్ అది అసలు ఎక్కడికి పోయిందో ఆ కాన్సెప్ట్. సినిమా అంతా ఎటెటో వెళ్ళిపోయింది అసలు. కీరవాణి ఏదో మంచిగా మ్యూజిక్ ఇచ్చాడు, పాటలు ఓకే, కానీ ఇక పెద్ద టెక్నీషియన్ సినిమాటోగ్రఫీ పిసి శ్రీరాము అలాంటి వాళ్ళు ప్యాడింగ్ బాగానే ఉన్నా కానీ ఎందుకో మరి ఏ డైరెక్టర్, కొత్త డైరెక్టర్, అతను ఏం రాసుకోన్నాడో ఏం తీస్తున్నాడో అర్థమే కాలేదు నాకు సినిమా చూస్తే. అంటే అదే వైష్ణవి చైతన్య బదులు కొత్త హీరోయిన్ పెట్టింటే మనకు కూడా, చూసే వాళ్ళకు కూడా, మనకు కూడా అంటే ఏందో సస్పెన్స్ ఉంది, ఏదో ఉంది అని అర్థమవుతుంది. హీరోయిన్ పెట్టడం వల్ల తెలిసిపోయింది మనకు. ఓపెనింగ్ షాట్లోనే మనకు క్లైమాక్స్ అర్థమైపోద్ది. సో అది కానీ మొత్తానికి సినిమాలో ఏదైనా నచ్చింది అంటే నాకు క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, చిన్న ట్విస్ట్. సినిమా అంతా అయిపోయాక ఆ ట్విస్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగుంది అంతే. ఇక మిగతా సినిమా అంతా సోసోగానే ఉంది, నాకేం నచ్చలేదు పెద్దగా సినిమా. సో అందులో సెకండ్ హాఫ్ మరి దారుణంగా అనిపించింది. సో నా రేటింగ్ వచ్చేసి 1/5 బ్యాడ్ అనే చెప్తాను. సో ఎవరన్నా అంటే నేను చూశాను, ఇంకా నేను ఫ్యామిలీకి ఏం చూపాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను, మీకు కూడా అదే చెప్తున్నాను. బట్ ఏమంటే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, దిల్ రాజు సినిమా అని కొద్దిగా ఉంటుంది కానీ బట్ సినిమా అయితే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఇక చూస్తా అంటే ఇక మీ ఇష్టం. మళ్ళీ దీనికి ఒక సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. ఇక దీనికే దిక్కు లేదు. ఇక సీక్వెల్ ఇక అందరూ మర్చిపోతారు. నాకు తెలిసి ఈ సినిమా బాగాలేదు, ప్లస్ కమర్షియల్గా కూడా ఆడకపోవచ్చు. ఓకే, బాయ్.